ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నేను నీ దేవుడునై ఉన్నాను. హల్లెలూయా. ఈ లోకంలో చూడండి, కొంతమంది మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్తారు. నేనున్నాను కదా, నువ్వు భయపడొద్దు, ఏదైనా వస్తే నేను చూసుకుంటానులే అని చెప్తారు మనుషులు. కానీ అలా చెప్పిన వారిలో 100కి 90 మంది మరలా కష్టంలో మనకి కనిపించరు. అధైర్యం ఉంటుంది మనకు మనస్సులో. కానీ ఈరోజు నీ ఉన్న పరిస్థితిని చూచిన దేవుడు, తల్లి గర్భములో నిన్ను ఎరిగిన దేవుడు, ఏర్పరచక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నారు చూడండి, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. హల్లెలూయా. ఎందుకు దిగులు పడకూడదు? నీకెన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక లావాదేవీలు, కోర్టు కేసులు అవ్వచ్చు, శుభకార్యాలు జరగట్లేదనో, ఎవరి చేత మాట అనుభవించాలనో, ఎన్నో రకాలుగా నీకు ఉంటుంది కదా ఇబ్బంది. వాటి విషయంలో ఎందుకు దిగులు పడొద్దు అంటున్నాడంటే, నీ భారము ఈ దినం ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు తీసుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే అన్నాడు దేవుడు, నీ భారము నా మీద మోపు అన్నాడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉండగానే ఒకటే చెప్పు దేవునితో, తండ్రి, ఈ కష్టము నాది కాదు, ఈ అవసరం నాది కాదు, ఈ పరిస్థితి ఇదిగో నన్ను దిగులు పరచడానికి వీల్లేదయ్యా, నీకు అప్పగిస్తున్నాను. అంతే. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తును. హల్లెలూయా. ఎవరు బలపరుస్తారు నిన్ను? దేవుడే. మన జీవితంలో కొన్నిసార్లు మనకు మార్గం కనిపించదు, కానీ మన పరిస్థితికి దేవుని దగ్గర 100 మార్గాలు పైన ఉంటాయట. హల్లెలూయా. మన కంటికి ఒక్క మార్గం కనిపించదు. ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు మార్గం కనిపించలేదు. అక్కడే దేవుడు ఒక నూతనమైన గొప్ప మార్గాన్ని ఏర్పరిచాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని వేయబోతున్నాడు ఆయన. ఆమేన్. దిగులు పడొద్దు అంటున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు చూడండి, నీకు సహాయము చేయువాడను నేనే. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన, నీకు నేను సహాయం చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను తృప్తిపరుస్తాను, నువ్వేమాత్రం భయపడొద్దు, నువ్వేమాత్రం దిగులు చెందొద్దు, నేనున్నాను కదా అని చెప్పి నీ తండ్రి నీకిస్తున్న వాగ్దానం ఇది ఈరోజు. ఆమేన్. ఈరోజు నీ తండ్రి నీకిస్తున్న వాగ్దానం ఇది. నువ్వెంత మాత్రము దిగులు చెందొద్దు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఒక ఆలోచన ఇస్తాడు నీకు, ఖచ్చితంగా ఒక జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. ఎలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎలా ఎదురేదాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా ముందుకు నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలో, సరైన మార్గంలోకి తేవాలో, ఆ ఆలోచన అంతా కూడా ఈరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వానికి తెలియదా నీకు ఏం కావాలో, ఏం చేయాలో? సమస్తము ఎరిగిన దేవుడే కదా నీ తండ్రి. ఈరోజు ఆయనే చెప్తున్నాడు, నువ్వు ఏమాత్రం దిగులు పడొద్దు, నేను నీకు ఉన్నాను, బలపరుస్తాను, నేనే నీకు సహాయం చేస్తానని చెప్పి సృష్టికర్త నీ తండ్రి చెప్తున్నాడు కనుక నమ్ముట ద్వారానే ఏమవుతాయి? కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేయబోతూ ఉన్నారు. నువ్వే అనేక మందికి సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.